class. Today's door word, serene. It means beautiful and clear. For example, the morning sky was serene and beautiful. Part of speech, it is an adjective. Thank you. Good morning everyone, myself Tanushree from 7th class. Today thought of the day, believe in yourself and you can do amazing things. Thank you all. Good morning everyone, myself Divya from 7th class. Today's great monument, Taj Mahal. The Taj Mahal is one of the 7 wonders of the modern world. It's standing symbol of love, beauty and Mughal heritage. Located in Agra, India. This iconic monument was built by Emperor Shah Jahan in memory of his beloved wife Mumtaz Mahal, who passed away in 1631 during childbirth. The Taj Mahal's architecture is a masterpiece of Mughal style. Thank you. Good morning everyone, myself Hanashri from 7th class. New Mars missions blueprint lays out science goal from humanity's first step on red planet. Thank you all. Good morning everyone, this is myself Chandni from 7th grade. Latest news, oversights on Indigo under scanner DGCA, snacks for flights, OPS inspectors. Thank you all. Good morning everyone, myself Srinu from 7th class. Political news, Rahul Gandhi seeks discussion on air pollution. Board says willing. Thank you all. Good morning everyone, my name is Nikshit Masar. My study in 7th class. Today latest news. South India Metro Rail in explosion over 250 kilometers and new lines coming up across 3 states. Thank you all. Good morning everyone, myself Rohit from 7th class. Today's fourth news, Kapil Dev, everybody loves money, playing for India is more important than IPL. Thank you all. Good morning everyone, this is Ravan from 7th class. Today's song, Punya Bhumi na desam namo namavi, Dhanya Bhumi na desam sada swarami, Nannu kanna na desam namo namavi, Annapurna na desam sada swarami, Mahamanulu kanna talli na desam, Mahojanita charita kanna bhagyodaya desam, na desam, Punya Bhumi na desam namo namavi, Dhanya Bhumi na desam sada swarami. మాత్రనన్న శక్తులు చురకత్తులు జడిమిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ఆ కుద్ర రాజ్యానికి రుద్రదేవుడి నిలిచి మాతృభూమి నుడిపై నిత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. పుణ్యభూమి నా దేశం నమో నమావి, ధన్యభూమి నా దేశం సదా స్వరామి, నన్ను కన్న నా దేశం నమో నమావి, అన్నపూర్ణ నా దేశం సదా స్వరామి. థ్యాంక్ యూ. నేను ద్రోణాచార్యుడిని. నేను ఏకలవ్యుడిని. నేను అర్జునుడిని. నేను భీముడిని. నేను హంసదేవుడిని. నేను నకులుడిని. నేను ధర్మరాజు. కదా, ప్రాచీన భారతదేశంలో ఏకలవ్యుడు అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను ఒక గిరిజన బాలుడు. ఆర్చరీ కళను నేర్చుకోవడానికి ఆశపడేవాడు. నేను ఒక గొప్ప గురువు ద్రోణాచార్యుడి వద్ద నేర్చుకోవాలనుకుంటున్నాను, కానీ నేను ఒక గిరిజనుడిని. అతను నాకు నేర్పిస్తాడా? ఏకలవ్యుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళాడు. అతడు హస్తినాపుర రాజకుమారులకు పాఠాలు చెబుతున్నాడు. గురూజీ, నేను ఆచార్య నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను నీకు నేర్పించలేను. నువ్వు ఒక పిల్లవాడివి, ఒక గిరిజనుడివి. సరే గురూజీ. ఏకలవ్యుడు నిరాశపడలేదు. అతను ద్రోణాచార్యుని విగ్రహాన్ని తయారు చేసుకొని స్వయంగా ఆచార్య అభ్యాసం చేయడం ప్రారంభించాడు. నేను గురూజీకి నా నైపుణ్యాన్ని చూపిస్తాను. ఒకరోజు రాజకుమారుడు అర్జునితో ఈ మాట అన్నాడు. అర్జునుడి ఆచార్యని తన నైపుణ్యాన్ని చూసి, నీవు ప్రపంచంలోనే గొప్ప ఆచార్యని చేస్తావు అని అర్జునితో పలికెను. అదేవిధంగా రాజకుమారులు అర్జునితో సహా ద్రోణాచార్యునితో కలిసి వేటకు వెళ్ళారు. వారి కుక్క తప్పిపోయింది. అది ఒక శబ్దం విని ఆగిపోయింది. ఎవరు ఎంత నైపుణ్యమో! వారు ఏకలవ్యుని గొప్పతనాన్ని చూసి అతను ద్రోణాచార్యుని విద్యార్థి అని చెప్పాడు. నేను నీకు నేర్పలేదే. మీరు నా గురువు. నేను మీ విగ్రహం పెట్టి నేర్చుకున్నాను గురూజీ.
ఆహా, అర్థమైంది. గురుదక్షిణంగా ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? గురూజీ, నేను మీకు ఏమి ఇవ్వగలను? నేను అర్జునుని గొప్ప ఆశ్చర్య చేయాలనుకున్నానే. గురుదక్షిణంగా నీ బొటనవేలుని ఇవ్వగలవా? సరే గురూజీ, మీ గుర్తింపుకు నా బటన వేలుని ఇస్తాను. అలాగే ఏకలవ్య. ఏకలవ్యుడు తన బొటనవేలును నరుక్కున్నాడు. తన ఆశ్చర్య నైపుణ్యాన్ని త్యాగం చేశాడు. నేను భక్తి విలువను నేర్చుకున్నాను గురూజీ. ఏకలవ్యుని కథ మనకు అంకిత భావం మరియు త్యాగం యొక్క శక్తిని నేర్పుతుంది.